ఆ లోకానికి వెళ్ళిపోతే నీకు ఆకలి లేదు, దప్పిక లేదు. ఏమండి, ఈ లోకం ఎంత బాగుందండి, ఎంత తొందరగా పోతే ఎంత మంచిగా అనిపించట్లేదు మీకు? అనిపిస్తుందా, అనిపించట్లేదా? మరి రెడీగా ఉన్నారా? ఇప్పుడే కనుక కబురు వచ్చిందనుకోండి, దేవుడు నువ్వు నాయన ఆనందపాలు పరలోకానికో లేకపోతే పరదేశకు నువ్వు నీ టైం అయిపోయింది, ఈరోజు సాయంత్రం కల్లా నువ్వు పోతావంటే ఏమని మోకరించి ప్రార్థన చేస్తాను చెప్పండి? హిజ్కియాకి అదే కబురు వచ్చింది. హిజ్కియా, నువ్వు త్వరగా తట్టాబుట్ట చదువుకోవాల్సి వస్తుంది, ఇక నువ్వు మరణం అవుతావయ్యా, మరి ఏదైనా ఉంటే ఇంటిని సర్దుకో, ఇంటి జాగ్రత్తలు చెప్పుకో అని చెప్పగానే గోడ తట్టు అలా తిరిగి, ప్రభువా నీ కోసం ఎలా బ్రతికానో తెలుసా, ఎంత త్వరగా నన్ను తీసుకుపోతున్నావా ఇక్కడి నుంచి? ఎక్కడ పెడుతున్నారు తీసుకెళ్ళి? ఈ ఆకలి లేని లోకంలో, దప్పిక లేని లోకంలో, సూర్యుడు లేని లోకంలో, చంద్రుడు లేని లోకంలో, మరణం లేని లోకంలో నిన్ను తీసుకెళ్ళి పెడతానంటే అక్కడికంటే ఇక్కడ బాగుందని ప్రార్థన చేశాడు కదా హిజ్కియా. మనం అంతకంటే ఇంకా గొప్ప వాళ్ళం, మనం ఇంకా ఏడుస్తాం అసలుకి. ఎంతమందికి ఇష్టం అండి పరలోకం వెళ్ళాలని? ఎప్పుడు కూడా చావును చూసి భయపడకండి, చావును చూసి చిరునవ్వుతో దేవుని నీ చిత్తమయ్యానని అంతే.